బేసిక్గా ఒకసారి మేడం ఈ ఇష్యూ జరిగింది మీకు మనకి ఇచ్చింది గవర్నమెంట్ రోడ్ వేసుకోవాలి ఆప్షన్ కాదు ఇచ్చారు కదమ్మా ఈ బట్టలు వేసుకోయారు నిన్న కోర్టులో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఉపాధ్యాయులు అంటే మా గౌరవం. ఉపాధ్యాయులు ఈ యొక్క దేశ భవిష్యత్తుని బిడ్డల తలరాతని మార్చేవాళ్ళని చెప్పి మా అందరం కూడా గౌరవం. కానీ ఆ ఉపాధ్యాయులు కొంతమంది ఉపాధ్యాయులు నిన్న జరిగిన సంఘటనలకి బాధ్యులు కావడం చాలా బాధగా ఉంది. ఎందువల్లంటే ఒక హాస్టల్ చదివేటువంటి బిడ్డల్ని ఒక 120-130 మందిని పైకి లేపి వైట్ డ్రెస్ వేసుకురమ్మన్నారు. వైట్ డ్రెస్ వేసుకురమ్మనేది ఎక్కడ లేదు, రూల్ ప్రకారం ఎక్కడ వైట్ డ్రెస్ లేదు. ఎప్పుడుదో పాత తీసుకొచ్చి వేసుకురమ్మని చెప్పి వాళ్ళు అంతా ఎస్సీ హాస్టల్ బిడ్డలు అప్పుడు వైట్ డ్రెస్ యాడ్ తీసుకొస్తారు కాబట్టి వైట్ డ్రెస్ లేదని చెప్పి వాళ్ళని అవమానకరంగా మాట్లాడడం, అలాగే వాళ్ళని గుంజీలు ఒక్క చేత 50-60 గుంజీలు తీయించడం, లేకపోతే కర్రెత్తుకొని వాళ్ళని కొట్టడం, గాయాలు ఇంకా కనిపిస్తున్నాయి. నిజంగా ఇది సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఈ ఘటన జరిగింది. దీనికి రాత్రే నాకు మా వాళ్ళు ఫోన్ చేశారు, మా జల్లీలు సురేష్ ఫోన్ చేశారు, అలాగే ప్రెస్ వాళ్ళు కూడా చాలామంది తీసుకొచ్చారు. రాత్రి 12 వరకు కూడా ఫోన్లు చేస్తూ ఉన్నారు నాకు. నేను కూడా కలెక్టర్ గారితో డిఈఓ గారితో అందరితో కూడా మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారు అయితే వెంటనే సస్పెండ్ చేస్తాను, ఎమ్మెల్యే గారు అంటే సస్పెండ్ చేసేయండి సార్, దాన్ని రిమూవ్ చేయండి ఉద్యోగం నుంచి అని చెప్పాము. దాని ప్రకారం ఏంటంటే మన వాళ్ళంతా వచ్చినారు, సంఘాలన్నీ వచ్చిన్నారు, బీజేపీ వాళ్ళు వచ్చినారు, మా బీఎస్పీ వాళ్ళు వచ్చినారు, సిపిఐ వాళ్ళు వచ్చినారు, మాల మహానాడు వచ్చినారు, అందరూ చేస్తారు సిపిఐ అంటే వాళ్ళు అందరూ వచ్చినారు. వాళ్ళు కూడా చెప్పడం ఏంటంటే ఇది చాలా అన్యాయం, ఇట్లా వాళ్ళ బిడ్డలు జరిగితే గమ్ముంటారా అని వాస్తవమే. ఎందుకంటే ఇక్కడ కులం అనేది పక్కన పెడితే మీ బిడ్డలు కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారు, మా బిడ్డలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. మా బిడ్డల పైన ఈ విధంగా చేయడం అనేది మంచి పద్ధతి. కులం గురించి మాట్లాడలేదు, మళ్ళీ చెప్పండి. ఎవరైనా సరే పేద విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్ చదివారు, పేద విద్యార్థులు, అలాంటి వాటి పట్ల మీరు నీచమైన మాటలు కూడా అండి. ఆ బిడ్డలు చూస్తుంటే కడుపు పండిపోతుంది. ఆ బిడ్డలు చెప్తున్నారు ఇట్లా మాట్లాడుతున్నారు అంటే అది మంచి పద్ధతి. ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉండి మీరు ఈ పని చేయడం అనేది ఎంతవరకు నీకు ఎందుకంటే నువ్వన్నీ విడిచిపెట్టే సిగ్గుస్తారు, నీ గురించి మాట్లాడిన అవసరం లేదు. అయితే ఈ ఇష్యూ జరిగిన తర్వాత హెడ్ మిస్టర్స్ కానివ్వండి, తోటి ఉపాధ్యాయులు కానివ్వండి, అట్లీస్ట్ హైర్ అథారిటీకి కంప్లైంట్ చేయాల్సిన బాధ్యత, కంప్లైంట్ కాదు అట్లీస్ట్ సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత హెడ్ మాస్టర్గా మీకు ఉంది. అంటే ఎంఈఓ గారు కూడా వచ్చారు ఈ స్కూల్కి, ఆయన కూడా ఇన్ఫర్మేషన్ లేదు. అంటే అర్థమైంది అంటే మీరు అంతా కలిసి గూడు పూటానే ఎట్లా అర్థం కావట్లేదు చెప్పండి.
మంచి పద్ధతి. ఇదే మీ బిడ్డలు చదివే స్కూల్ రేటు జరిగితే మీరు గమ్ముంటారు ఆ తల్లిదండ్రులుగా. ఆ తల్లిదండ్రులు ఆవేదన చూస్తుంటే కడుపు పండిపోతున్నాం. ఒక్కొక్క ఆడవాళ్ళు చూస్తే ఏడుస్తున్నారు, ఇట్లా చేశారండి అనేటువంటి బాధలు చూస్తే నిజంగా కడుపు తరుక్కుపోతుంది. ఈ ఎమ్మెల్యే ట్యాగ్ కానీ లేకుండా ఉంటే వేరే విధంగా ఉంటుంది. ఎమ్మెల్యే ట్యాగ్ కాబట్టి నేను రియాక్ట్ కాకూడదు కాబట్టి ఇప్పుడు మా ఏఎస్ఎఫ్ పిల్లలు విజృంభించారు. ఎందువల్లంటే అంతే, ఎందుకంటే స్టూడెంట్స్లో పనిచేసినప్పుడు ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఒప్పుకునే పరిస్థితి లేదు. అలాగే మా కోటేశ్వరరావుని కూడా వయసు ఎక్కువైనా కానీ కడుపు పండిపోతాం. మా పోలయ్య, అలాగే మా మళ్ళీ మా రంగనాథ్, వీళ్ళందరూ ఏంటంటే నిజంగా చాలా వాళ్ళు సఫర్ అవుతున్నారు, వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నాం. అంటే మా కోటి కానీ మా పెంచలే కానీ పార్వతన్న కానీ ఇది కూడా చూస్తే అంత బాధాకరమైన విషయం. అంటే మేము ఒకటే తెలియజేస్తున్నాం పత్రికల వాళ్ళకి, టీచర్స్ అంటే మా అందరికి కూడా గౌరవ విలువ చెప్తున్నాం. కానీ వాళ్ళ వృత్తిలో ఇలాంటి చేయడం అనేది చాలా అన్యాయమైన పరిస్థితి. వాళ్ళనైతే ఖచ్చితంగా కఠినంగా గవర్నమెంట్ శిక్షిస్తుంది. ఉదయాన్నే లోకేష్ బాబు గారు పర్సనల్తో ఓఎస్టీ గారితో కూడా వరప్రసాద్ గారితో కూడా మాట్లాడాం, విషయం చెప్పాం. ఖచ్చితంగా వాళ్ళపైన కేసులు పెట్టాల్సిందే అని కూడా చెప్పాం. వాళ్ళు కూడా గట్టిగానే స్పందించారు. తర్వాత టోటల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎస్పీ గారు అయితే నాకు తెలిసి ఉదయాన్నే టెలికాన్ఫరెన్స్లో కేసు రిజిస్టర్ చేయమని చెప్పి కూడా చెప్పారని చెప్పి కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే ఖచ్చితంగా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ అయితే ప్రతిదానికి ఎంక్వైరీ దొరుకుతున్నారు కదా, ఆ ఎంక్వైరీ చేస్తారు. మనం ఎంక్వైరీ లేకుండా అందరిలాగా నేను కూడా ఇది చేయాలా అంటే అది కాదు కదా, చట్టం అవుతుంది. ఆ చట్ట ప్రకారంగా ఎవడికి పడాల్సిన శిక్ష వాడికి పడుతుంది. అయితే ఇదైతే ఉపేక్షించలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు వదిలితే వీళ్ళని వాడు ఉండవు, ఎవరు పోలీసు కూడా ఆపలేదు. ఉందని చెప్పి బాధ్యత ఉందని తెలియజేసి ఖచ్చితంగా వాళ్ళ పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. కలెక్టర్ గారు ఆల్రెడీ సస్పెండ్ చేయాలి అతన్ని. తర్వాత మిగతా హెడ్ మాస్టర్ని రవీంద్ర రెడ్డి అంటారు, లెక్కల మాస్టర్, ఆయన ఏంటంటే పిల్లల్ని ఆడవాక అని చెప్పి అతను కూడా గద్దించాడని చెప్పి మన వాళ్ళు చెప్తున్నారు. అడ్మిషన్స్ అంటే మరీ అన్యాయం. అడ్మిషన్స్ ఎవరో అని తెలియదు కానీ ఆ తల్లి జరిగితే నీ స్కూల్లో జరిగితే నువ్వు హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేటర్, మీరు కూడా ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదంటే ఏంది ఇది, ఎట్టపోతుంది ఇది, అన్యాయం కదా. మా బిడ్డ చనిపోయినా ఇంతేనా, మంచి పద్ధతి కాదు కదా. కాబట్టి దయచేసి చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం, ఇలాంటి మంచి పద్ధతి కాదు. టీచర్లు అంటే మా గౌరవం మళ్ళీ చెప్తున్నాం. కానీ మీరు ఆ టీచర్ వృత్తికి, పవిత్రమైన వృత్తిని కళంకం తీసుకొచ్చినటువంటి పరిస్థితి అబ్బాయి సుభాన్, అది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా నిన్నే పోలీసు వాళ్ళు అతను అరెస్ట్ చేయడం మంచిది. అరెస్ట్ చేయకుండా వేరే విధంగా అని నేను చెప్పకూడదు కానీ ఖచ్చితంగా పోలీసు వారికి తెలియజేస్తున్నాం. వాళ్ళ తల్లిదండ్రులు కూడా కేసు ఇస్తామని కూడా చెప్తున్నారు. వాళ్ళు ఇచ్చిన ప్రకారం కేసులు ఖచ్చితంగా కట్టాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని తెలియజేస్తున్నా. తల్లిదండ్రుల ఆవేదన ప్రకారం మీ చట్టం ఎట్టుందో దాని ప్రకారంగా కేసులు కట్టాలా. అంతేగాని కేసులు అంటే ఇంకోటి చెప్పేదంటే ఈ పిల్లల విషయంలో ఎవరు ఇక్కడ తప్పుదోవ మళ్లించేది, ఇంకో దోవ మళ్లించేది వేస్ట్. అది పొలిటికల్గా చేయడం, పొలిటికల్ అనేది అది కాదు. మేము పొలిటికల్ని పక్కన పెడితే మేము కూడా చిన్నప్పటి నుండి ఎస్ఎఫ్ఐలో పనిచేసేవాళ్ళం, మాకు ఈ బాధలు తెలుసు. అందుకని పొలిటికల్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకు వచ్చాము ఈరోజు, మాకు వేరే వాళ్ళు బంధువులు చనిపోయినా ఎందుకు వచ్చాను, బిడ్డలు పేద బిడ్డలు అందరూ అన్యాయమైన బిడ్డలు, ఎస్పెషలీ మా బిడ్డలు వచ్చినా చూస్తే కళ్ళు నీళ్ళు వస్తున్నాయి. తల్లిదండ్రులు చెప్పేటువంటి పరిస్థితి చూస్తుంటారు. కాబట్టి ఆడవాళ్ళు తెలిసి సినిమా చూపిస్తారు. కానీ మన వాళ్ళందరూ కూడా నాయకులు కూడా చాలా సమన్వయంతో, వచ్చినటువంటి లీడర్స్ కూడా సమన్వయంతో వాళ్ళు ఇక్కడ శ్రద్ధ పెడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళనైతే మాత్రం శిక్షించాల్సిందే. శిక్షించకుండా ఉంటే మాత్రం మేమైతే ఒప్పుకునే సమస్య లేదని చెప్పి నేను తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి ఎస్పీ గారితో కూడా మాట్లాడతాం. ఖచ్చితంగా ఎస్పీ గారు అయితే మార్నింగ్ స్పందించి కట్టేయమని చెప్పి ఆల్రెడీ చాలా కేసులు పడిపోయి ఉన్నాయి. 1-2 కేసులు చాలా కేసులు కడతారు. మళ్ళీ ఇప్పుడేదో మన వాళ్ళు చెప్తున్నారు, ఆ సంబంధించిన కేసులు కూడా మీరు రిటర్న్గా ఇస్తే అది కూడా ఖచ్చితంగా కట్టేదానికి అయితే ఉంది. ఎందుకంటే ఇచ్చిన తర్వాత కట్టకపోతే కష్టం కదా. ఇచ్చిన తర్వాత కేసు ఇద్దాన్ని కట్టమంటే ఎక్కడుంటుంది. ఇంత స్టేట్ వైడ్ రీజనల్ పేపర్లో స్టేట్లో న్యూస్ పడింది. ప్రతి జిల్లా జ్యోతి పేపర్ అన్ని పేపర్లో బ్రహ్మాండంగా వైరల్ అయింది. కాబట్టి ప్రతి దగ్గర పేద పిల్లల యొక్క తల్లిదండ్రులు సిగ్గుపడుతున్నారు. ఏందబ్బా ఈ పరిస్థితి చేసేది, ఒక టీచర్ చేశారని. ఆ టీచర్ వల్ల అందరికీ చెడ్డపేరు. కాబట్టి అలాంటి టీచర్లను కూడా దయచేసి టీచర్లందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. అలాంటి వాళ్ళని బహిష్కరించండి, అలాంటి టీచర్లని బహిష్కరించండి. అలాంటి వాళ్ళని అయ్యో పాపం అంటే కూడా రేపు ప్రమాదానికి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ ప్రకారంగా ఏ విధంగా చట్ట ప్రకారం ఏ చర్యలు ఉంటాయో అన్ని చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పి